జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తీసుకుంటే ఆయనది కన్యా లగ్నం అయింది. ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధుడు, శుక్రుడు, చతుర్థంలో రవి, గురు, రాహువులు, శని నవమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో చంద్రుడు, కేతువు. ఆయనది మిథున రాశి అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బుధ మహాదశలో శుక్ర అంతర్దశ నడుస్తోంది. గోచార శని నవమ స్థానంలో ఉన్నాడు. అయితే ఎన్నికల టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు మే 1కి గురుడు మారుతున్నాడు, వృషభ రాశిలోకి వస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. ఇది 1 సంవత్సరం పాటు ఉంటుంది. కాబట్టి 2024 జూన్ 4వ తారీఖున వచ్చే ఫలితాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తీసుకుంటే ఆయనది కన్యా లగ్నం అయింది. ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధుడు, శుక్రుడు, చతుర్థంలో రవి, గురు, రాహువులు, శని నవమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో చంద్రుడు, కేతువు. ఆయనది మిథున రాశి అయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు బుధ మహాదశలో శుక్ర అంతర్దశ నడుస్తోంది. గోచార శని నవమ స్థానంలో ఉన్నాడు. అయితే ఎన్నికల టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు మే 1కి గురుడు మారుతున్నాడు, వృషభ రాశిలోకి వస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. ఇది 1 సంవత్సరం పాటు ఉంటుంది. కాబట్టి 2024 జూన్ 4వ తారీఖున వచ్చే ఫలితాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనే చెప్పాలి.